హాయ్, వెల్కమ్ టు జెనసిస్ ఇంజనీర్స్ అకాడమీ. సో ఈ వీడియోలో మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్స్లో ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ గురించి మాట్లాడి ఇంకో విధంగా పూర్తిగా చర్చిద్దాం. ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్. See, you know, that is, so you can take that is in quadrants, that is this one is called first quadrant and this is called as second quadrant, this is called third quadrant, this is called fourth quadrant. కాబట్టి ఇది ఫస్ట్ క్వాడ్రంట్ కింద మనం మాట్లాడదాం. యాజ్ పర్ ట్రిగనోమెట్రీ మాట్లాడితే దిస్ ఈజ్ 0 to 90 and 190 to 180, 180 to 270, 270 to 360. So we have 4 quadrants. So the first one 0 to 90 is what is called first quadrant. కాబట్టి ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నట్లయితే we call that as, ఇక్కడ నుంచి మనం చూస్తే ఇక్కడ జరిగే తతంగాను మనం we call it as ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. ఇక్కడికి వచ్చేసరికి దిస్ ఈజ్ ద సెకండ్ యాంగిల్ ప్రొజెక్షన్, ఇక్కడికి వచ్చేసరికి దీన్ని థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్, దిస్ ఈజ్ కాల్డ్ ఫోర్త్ యాంగిల్ ప్రొజెక్షన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అదే, ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటే 0 to 90లో పెట్టి మనం అబ్జర్వ్ చేయటం. సో అబ్జర్వ్ చేయటం అంటే ఏంటో ఒకసారి మళ్ళీ చూద్దాం. వాట్ ఈజ్ అంటే మనం ఒక ఆబ్జెక్ట్ కనుక, సో దిస్ ఈజ్ కాల్డ్ అన్ ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్ ఉందనుకోండి, మనం ఇలా నుంచుందాం. ఓకే, సో ఇది నువ్వు చూసే చూపు కళ్ళు రేసు దీని మీద పడతాయి. సో అక్కడ దీని బౌండరీస్ ఏమున్నాయో ఈ బౌండరీస్ని టచ్ చేసుకుంటూ వెళ్ళి ఒక స్క్రీన్ మీద పడటం అనేది పడటం, అది ఇది స్క్రీన్ మీద ఉందనుకున్నాం. సో మీరు కూడా ఒక లైట్ వేయండి, లైట్ వెళ్తే ఈ లైట్ ఇక్కడ వేసామనుకోండి, దీని ఆబ్జెక్ట్ వచ్చి దీని ఇమేజ్ ఇక్కడ పడుతుంది మనం. సో వాట్ ఈస్ దట్? సో నీ కంటి నుంచి వచ్చిన రేసు దీని మీద పడి దానికి అలాగే వెళ్ళి దీని మీద పడింది అనుకున్నాం. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్రొజెక్షన్. ఇది ప్రొజెక్షన్ అంటాం కదా. సో ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన ఆ రే తాలూకు, కంటి తాలూకు రే ఈజ్, సో దిస్ ఈజ్ ప్రొజెక్టర్. అండర్స్టాండ్ వాట్ ఈస్ ప్రొజెక్షన్? ప్రొజెక్టర్. ప్రొజెక్షన్ అంటేనేమో వచ్చే ఇమేజ్ ఈజ్ ప్రొజెక్షన్. ఆ ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన లైన్ ఏదైతే ఉందో అది వెళ్ళి ఆ స్క్రీన్ మీద పడుతుంది. కాబట్టి ఈ ప్రొజెక్టర్ ఎప్పుడు కూడా ఈ స్క్రీన్కి 90 degreesలోనే ఉంటాయి. కాబట్టి దిస్ వీ కాల్ ఇట్ యాజ్ ఆర్థోగనల్ ప్రొజెక్షన్. యూ అండర్స్టాండ్ మై పాయింట్? సో బేసికల్లీ దిస్ ఈజ్ కాల్డ్ ఆర్థోగనల్ ప్రొజెక్షన్. ఒకసారి గుర్తుపెట్టండి. సో ఏం చెప్తున్నాను మేము చూడండి. కాబట్టి ఏం చూస్తున్నాను, ఇక్కడ ఉంది ఆబ్జెక్టు, ఇక్కడ ఒక స్క్రీన్ ఉంది, నా కంటి నుంచి చూపు ఇక్కడికి వచ్చింది, దీన్ని టచ్ చేసింది, అక్కడి నుంచి అలాగే వెళ్ళిపోయింది. సో ఇక్కడ దీని తాలూకా సంబంధించింది పడింది అనుకున్నాం. సో ఇక్కడ ఇది దీని యొక్క ఇమేజ్ అనుకోండి, షాడో అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, this image is called projection. ఓకే, సో ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన రేసు దిస్ కాల్డ్, ఇది ఈ స్క్రీన్ మీద పడింది. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్రొజెక్టర్. అండర్స్టాండ్? సో ప్రొజెక్టర్, ప్రొజెక్షన్, ఆబ్జెక్టు అదైంది. అయితే నువ్వు నుంచుంది ఎక్కడ నుంచున్నావు? దీనికి ఫ్రంట్, ఈ ఆబ్జెక్ట్కి నువ్వు ఫ్రంట్లో ఉన్నావు కాబట్టి సో నీకు ఈ ఆబ్జెక్ట్ ద్వారా వచ్చిన ఈ ఇమేజ్ ఆర్ ఏ వ్యూ, వీ కాల్ ఇట్ యాజ్ ఏ ఫ్రంట్ వ్యూ. సో అర్థమవుతుందా? కాబట్టి ఇలా వర్టికల్గా ఉండే గోడ అనుకోండి, ఇది వర్టికల్ గోడని భూమికి పర్పెండిక్యులర్గా ఉండేది. సో ఇది భూమి అనుకుంటే దీనికి వర్టికల్గా ఉంటుంది గోడ అనుకోండి, దీన్ని వర్టికల్ ప్లేన్ విపి అని పిలుస్తాం. ఓకే, సో ఈ ఆబ్జెక్టు ఒకవేళ ఇలా తేడాగా లోపలికి ఇలా ఉంది అనుకుందాం.
ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే నాకేం కనపడవు కదా, కాబట్టి ఏం చేస్తాను, నేను పైకి వెళ్తాను. సో నా చూపు ఇప్పుడు పైకి వెళ్ళి చూస్తే ఇప్పుడు రేసి ఇలా పడతాయి. ఇప్పుడు దీని ఇమేజ్ దీని కింద పడుతుంది కదా, ఈ ఇమేజ్. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్రొజెక్షన్. కానీ ఇక్కడ మనం వచ్చేసరికి ఈ ఇమేజ్లు అని పలకుండా వ్యూ అని పలుకుతాం. సో వ్యూ ఈజ్ నథింగ్ బట్ ప్రొజెక్షన్. కానీ ఏ పరిస్థితుల్లోనైనా ఇది ప్రొజెక్టర్స్ అంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్, ఈ గురించి మనం మాట్లాడేది ఎక్కువగా నేర్చుకునేది. సో టాప్కి ఎందుకు వెళ్ళి చూస్తాం, పని పాటలు ఎక్కకుండా కాదు, టాప్లో నుంచి చూస్తే దాని డీటెయిల్స్ పూర్తిగా కనపడతాయి. ఒకవేళ దాని డీటెయిల్స్ ఈ సైడ్ ఏముందో తెలియకపోతే అక్కడికి వచ్చి చూస్తాం, దాని పేరు సైడ్ వ్యూ అంటాం. మనకి ఎడం చేతి వైపు వచ్చి చూస్తే ఎడం చేతి వ్యూ అని పిలుస్తాం, కుడి చేతి వైపుకి వెళ్ళి చూస్తే కుడి చేతి వైపుకి వెళ్ళి చూస్తాం. అలా అని చెప్పి బిల్డింగ్ని మనం చూడలేం కదా, మీకన్నా తక్కువ ఆబ్జెక్టు. కాబట్టి ఆ కింద భూమి కింద ఉన్నది మనం చూడలేం, కానీ బట్ వీ కెన్ అజ్యూమ్. అప్పుడు మనం కట్ చేసి చూస్తుంటాం. సో ఇది మీరు ఫర్దర్గా వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కువగా నేర్చుకుంటారు. ప్రస్తుతానికి ఏంటి, వాట్ ఈజ్ ప్రొజెక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఏ రే, ప్రొజెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇమేజ్ ఆర్ అదర్వైజ్ వ్యూ అని చెప్పవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మన భూమే కదా మనకు ఉండేది. సో ఈ భూమి పార్ట్ మనం, సో దిస్ ఈజ్ వర్టికల్ ప్లేన్ అని అన్నాను. సో దీనికి మనకు చూపించాలి కాబట్టి అలా. సో ఇలా వచ్చి ఇలా ఉందనుకో, దిస్ ఈజ్ హారిజాంటల్ ప్లేన్. సో దిస్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ అనుకోండి, వై యాక్సిస్ అనుకోండి. యూ అండర్స్టాండ్? సో దిస్ వాట్ యు కాల్, సో దిస్ వై యాక్సిస్ అనుకుంటే దీన్ని పూర్తిగా ఒకసారి యానిమేషన్లో చూద్దాం. సో దిస్ ఈజ్ వాట్ యు కాల్, దిస్ ఈజ్ కాల్డ్ వర్టికల్ ప్లేన్ అనుకోండి. సో నువ్వు చూడటానికి మనకి ఇట్లా మనం చూపించాం. నెక్స్ట్ ఇది విపి మనం రిప్రజెంట్ చేస్తాం అనమాట, వర్టికల్ ప్లేన్ని విపి అని. అట్లాగే ఇలాగ అంటే మనం 4 భాగాలుగా చేస్తాం కాబట్టి 4 క్వాడ్రంట్లు ఇలా మనం చూపిస్తాం. సో దిస్ ఈజ్ కాల్డ్ హారిజాంటల్ ప్లేన్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్, దిస్ ఈజ్ ఆల్సో హారిజాంటల్ ప్లేన్. ఓకే, మీకు అర్థమవుతుందని చెప్పింది. సో దిస్ ఈజ్ వర్టికల్ లైను, దిస్ ఈజ్ హారిజాంటల్ లైను. సో ఈ గోడకి మన ఇంట్లో గోడలు, మన ఫ్లోర్ అంతా కూడా హారిజాంటల్ ప్లేన్, గోడలన్నీ కూడా వర్టికల్ ప్లేన్. కాబట్టి వీటి మధ్యలో మన ఆబ్జెక్టులు బోర్డులన్నీ ఉంటాయి. ఏవి, టేబుల్స్, లేకపోతే మంచాలు, టీవీలు, ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అనమాట. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఎలా కనపడుతుంది, మనం ఇంకొకరికి ఎలా చెప్తామంటే అది చూపిస్తే దాని పొజిషన్ వర్డ్స్లో కాకుండా బై వ్యూస్లో చూపిస్తాం. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటే ఏమన్నారు, ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంజనీర్స్. కాబట్టి ఈ లాంగ్వేజ్ నుంచి, లాంగ్వేజ్ ఆఫ్ ఇంజనీర్స్, మీరు పెద్ద పెద్ద కవిత్వాలు రాయటం అంటే వాళ్ళ భాషలో, ఇక్కడ డ్రాయింగ్ని విపులంగా చూపించచ్చు అన్నమాట. సో మనం ఈ పదాలు, దానికి ఒక ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందిరా అంటే ఇది గోడకు ఆనుకొని ఉంది, ఏ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందిరా అంటే గోడ మీద ఉంది, ఇలాంటి మనం చెప్పం, డ్రాయింగ్ గీసి చూపించేస్తాం. సో ఫ్రమ్ దట్ డ్రాయింగ్ ద అదర్స్ కెన్ అండర్స్టాండ్ ద లొకేషన్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్. కాబట్టి మనం సివిల్ ఇంజనీర్స్ అయితే సివిల్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్ అయితే మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎవరైతేనేమి డ్రాయింగ్ నేర్చుకోవాలా. డ్రాయింగ్ వల్ల ఉపయోగం ఏంటి మళ్ళీ చెప్తున్నాను, ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంజనీర్స్. ఇట్ గివ్స్ యూ స్ట్రెంగ్త్ టు విజువలైజ్ ది డ్రాయింగ్ బిఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నేను చూస్తూ ఉన్నాను, ఈరోజు కూడా కొన్ని పేపర్లు దిద్దున్నాను, అంటే ఎవరు డ్రాయింగ్ ఎవడో గీయటం రావట్లేదు, జీరోలు 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 జీరోలు. కొన్ని కాలేజీల్లో ఇంజనీరింగ్లో బీటెక్లో చదివినవని చాలా మరీ ఘోరంగా ఉంటారు. ఎందుకు వీళ్ళకి ఇంత విజువలైజేషన్ రాని వాళ్ళు, మరి డ్రాయింగ్ రాని వాళ్ళు ఇంజనీర్స్కి పనికిరారని కూడా నేను చెప్పగలను. రైట్. సో నెక్స్ట్, కాబట్టి ఆ పరిస్థితి లేకుండా ఉండటానికి మనం పూర్తిగా నేర్చుకున్నాం. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ క్వాడ్రంట్
and this is called second quadrant, this is called fourth quadrant, this is third quadrant. ఓకే, అయిపోయిందా? తర్వాత ఒక్కొక్క క్వాడ్రంట్లో ఎక్కడ ఉందనేది మనం ఈ ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్, ఆ తర్వాత ప్రొజెక్షన్స్ ఆఫ్ లైన్స్, అదర్వైజ్ స్ట్రైట్ లైన్స్, అండ్ ప్రొజెక్షన్స్ ఆఫ్ ప్లేన్స్, ప్రొజెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్, ఈ 4 మీద మంచి పట్టు కనుక దొరికితే లైఫ్ లాంగ్ ఉంటుంది. సో ఇదేంటి ఒకసారి నేర్చుకుంటే మర్చిపోయేదేం కాదు. సో డోంట్ అండర్స్టాండ్. ఓకే, సో ట్రై టు అండర్స్టాండ్ దిస్. అయితే ఈ హెచ్పి అనేది మన ఇంట్లో ఫ్లోర్ లాంటిది అనుకోవాలి. ఇది దిస్ ఈజ్ కాల్డ్ మన ఇంట్లో ఉన్న వాల్ లాంటిది అనమాట. కాబట్టి వాలు ఫ్లోరు కలిస్తే ఒక క్వాడ్రంట్ అవుతుంది. ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఏం చెప్పాను? 0 నుంచి 90. కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ కెన్ సీ లైక్ దిస్ ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్. అండర్స్టాండ్? కాబట్టి దీన్ని మనం విపి అని, దీన్ని హెచ్పి అని అనవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ క్వాడ్రంట్. సో సెకండ్ క్వాడ్రంట్ అన్నా అనుకోండి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ ఎక్కడన్నా ఉండొచ్చు, దీని కింద ఉండొచ్చు, ఇక్కడ బయట పైన ఏలాడదీసి ఉండొచ్చు లైక్ అన్ యాంగిల్, అది ఇక్కడ ఉండొచ్చు. ఈ పొజిషన్స్ అనమాట. లేకపోతే 2 మూలలకి చేరి ఉండొచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, నేను చూసేది ఇలాగ ఉండొచ్చు, కొంచెం జరిగి ఉండొచ్చు, పైన ఏలాడదీసి కట్టి ఉండొచ్చు, అలాగా ఇక్కడ కూడా ఏలాడదీసి ఉండొచ్చు. కానీ రెఫరెన్స్లు ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే ఈ హారిజాంటల్ ప్లేన్ అండ్ దెన్ వర్టికల్ ప్లేన్. సో సెకండ్ క్వాడ్రంట్కి వచ్చేసరికి సేమ్. అంటే ఇక్కడ ఏంటి? విపి అండ్ దిస్ ఈజ్ హెచ్పి. కాబట్టి ఆబ్జెక్ట్ ఎన్ని ఉండొచ్చు? దిస్ ఈజ్ సెకండ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్ ఈజ్ దిస్. యూ అండర్స్టాండ్? ఆబ్జెక్ట్ ఈజ్ లైక్ దిస్. ఫోర్త్ క్వాడ్రంట్ ఈజ్ దిస్. ఆబ్జెక్ట్ ఈజ్ లైక్ దిస్. అయితే ఈ వ్యూస్ రావటానికి మనం ఏం చేస్తామంటే, ఈ హారిజాంటల్ ప్లేను ఇక్కడ ఉంది కదా, పైకి వచ్చి చూసాము, ఇక్కడ నుంచి చూస్తాం. ఓకే, పైకి వచ్చి ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ పడే ఇమేజ్ దిస్ ఈజ్ కాల్డ్ టాప్ వ్యూ అని కూడా పిలుస్తారు అనమాట. ఇక్కడ నుంచి చూస్తాం, ఇందాక చూపించా కదా. సో ఇది కూడా ఇందాక చూపించాను. సో దిస్ ఈజ్ ఓకే, ఇలా నుంచి చూస్తాం. ఇది ఆబ్జెక్ట్కి ముందు కాబట్టి ఇది ఫ్రంట్ వ్యూ అని కూడా పిలుస్తాం. దట్ ఈస్ కాల్డ్ వి, ఫ్రంట్ వ్యూ, అండ్ దిస్ ఈస్ కాల్డ్ టాప్ వ్యూ. ఓకే, సో బట్ ఆబ్జెక్ట్ ఈజ్ హియర్. దాన్ని ఎలా చూపించాలో చెప్పాను కదా. నెక్స్ట్ మరి సో దిస్ ఈస్ సో కాల్డ్ ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్. ఓకే, నెక్స్ట్ చూశారు కదా. సో ఇది చెప్పదలుచుకుంది. ఇప్పుడు వ్యూస్ ఎలా వస్తాయంటే, ఒక్క హారిజాంటల్ ప్లేన్ మాత్రమే మనం క్లాక్ వైజ్లో తిప్పాలి. వ్యూ ఎప్పుడు మనం ఎలా చూపించాలంటే, డ్రాయింగ్లో వచ్చేటప్పుడు ఈ వ్యూ మనకు రావాలి అంటే కంప్లీట్ వ్యూ అండ్ టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ రెండు తెలియాలి అంటే, ఆర్ అదర్వైజ్ ఇమేజ్ ఆన్ ద హెచ్పి ఆర్ ఇమేజ్ ఆన్ ద విపి తెలియాలంటే ఏం చేయాలంటే, ఈ హారిజాంటల్ ప్లేన్ని క్లాక్ వైజ్లో రొటేట్ చేయాలి. సో ఈ టైప్లో క్లాక్ వైజ్ 90 degrees అంటే రొటేట్ ప్లేన్. ఏం ప్లేను? హెచ్పి ప్లేన్. ఓకే, క్లాక్ వైజ్ ఎంత? 90 degrees ఓన్లీ. సో దీన్ని 90 degrees తిరిగితే ఈ లైన్కి వచ్చేస్తుంది. దీన్ని 90 degrees తిరిగితే ఇక్కడికి టచ్లోకి వచ్చేస్తుంది. అంటే ఈ ఫోర్త్ క్వాడ్రంట్లోకి వచ్చేసరికి దీన్ని ఇలా తిప్పితే ఏమొచ్చినాయి? 2 ప్లేన్స్ కలిసిపోయినాయి. విపి అండ్ హెచ్పి కలిసినాయి. అండర్స్టాండ్? ఇక్కడ నుంచి ఇది పైకి తీసుకెళ్ళాం కాబట్టి హెచ్పి పైకి వస్తుంది కాబట్టి ఈ టైప్లో వస్తుంది. హెచ్పి పైకి, విపి కిందకి. ఏ క్వాడ్రంటు? థర్డ్ క్వాడ్రంటు. హెచ్పి దీంట్లోకి వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది 2 ప్లేన్. ఎప్పుడు? విపి హెచ్పి. సో దిస్ ఈస్ ఇది 90 degrees తిప్పాం కాబట్టి క్లాక్ వైజ్ రొటేట్ ది హెచ్పి ప్లేన్ క్లాక్ వైజ్ 90 degrees. అంటే అర్థమవుతుందా? సో ఈ విధంగా వచ్చేసరికి ఈ 2 కలిసిపోతాయి. 2 ప్లేన్స్ కలిసిపోయేది ఏ క్వాడ్రంట్స్? మీరు ఒకసారి ఊహించండి.
రెండు ప్లేన్స్ కలిసిపోయేది, అంటే ఒకదాని మీద ఒకటి. అంటే పుస్తకం మనం ఎప్పదీస్తే దట్ ఈస్ కాల్డ్ రొటేషన్. ఒకదాన్ని వర్టికల్ అలాగే ఉంచుతాం. హారిజాంటల్ ప్లేన్ మాత్రం క్లాక్ వైజ్ లో తిప్పితే ఫస్ట్ క్వాడ్రంట్లోనేమో హెచ్పి అంటే ఇది విపి అండ్ దిస్ హెచ్పి. సో ఈ వీపీని అలాగే ఉంచో, హెచ్పి తెస్తే దానికి ఎందుకు వచ్చింది. దిస్ ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్కి వచ్చేసరికి క్లాక్ వైజే తిప్పాల. అంటే ఏం చెప్పాను, సూత్రం ఏంటి, రొటేట్ హెచ్పి 90 degrees క్లాక్ వైజ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఏది పెడితే అదే తిప్పకండి. రైట్. సో ఇది తిప్పితే ఇలాగొచ్చింది. దీన్ని తిప్పితే ఈ వీపీని ఫస్ట్ ఇలాగే ఉంచాలి కదా, ముందు వీపీని అలాగే ఉంచాం, అది వీపీ. రైట్. ఈ హెచ్పిని ఇప్పుడు 90 degreesకి ఇక్కడ తిప్పాం అనుకోండి, ఇక్కడికి వస్తుంది, టచ్లోకి వచ్చేసింది. కాబట్టి హెచ్పి ఈజ్ ఆల్సో ఇన్ దట్. కాబట్టి ఇదే క్వాడ్రంట్ సెకండ్, ఇదేం క్వాడ్రంట్ ఫస్ట్. నా దీన్ని తీసుకొచ్చి మళ్ళీ క్లాక్ వైజ్లో తిప్పాలంటే వర్టికల్ ప్లేన్ ఇక్కడే ఉంది కదా, సో యూ కీప్ వర్టికల్ ప్లేన్ ఇయే. సో దీన్ని తీసుకొస్తే హెచ్పి పైకి ఉంటుంది. సో దిస్ ఈజ్ హెచ్పి. కాబట్టి హెచ్పి పైన ఉంది, విపి కింద ఉంది. ఓకే, దట్స్ ఓవర్. నైస్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ క్లాక్ వైజ్ తిప్పాలి కదా. సో క్లాక్ వైజ్ మనం తిప్పితే హెచ్పి ఇక్కడే ఉంది, అంటే విపి కిందే ఉంది. విపిని అట్లా ఉంచుతాం, ఒక హారిజాంటల్ ప్లేన్ మాత్రమే తిప్పుతాం. సో ఇది 90 degrees ఇలాగ మనం తిప్పితే ఇక్కడ టచ్లోకి వస్తుంది. కాబట్టి విపి ఆల్సో ఇదే. కాబట్టి ఏం గుర్తుపెట్టుకున్నారు మొత్తంగా, ఎన్ని ప్రొజెక్షన్స్ చెప్పండి. దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్, దిస్ ఈజ్ థర్డ్. ఈ రెండు బాగా వాడతాం మనం, ఈ సెకండ్ థర్డ్ వాడం. ఎందుకంటే ఈ ఇమేజ్ వచ్చి దాని మీద పడుతుంది కాబట్టి క్లారిటీ ఉంటుంది, ఏది ఫ్రంట్ వ్యూ ఏది టాప్ వ్యూ. సరే, అది ఒకసారి చూద్దాం మళ్ళీ. సో ఇక్కడికి వచ్చేసరికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. ఓకే, ఇలా చూపిస్తాను అనమాట. ఇది గీత, ఏం గీత, ఈ జంక్షన్. సో దిస్ ఈజ్ ఇలా గీసి పైన విపి కింద హెచ్పి. ఏ క్వాడ్రంట్ ఇది, ఫస్ట్ యాంగిల్, ఫస్ట్ క్వాడ్రంట్, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. ఇలా లైన్ పెట్టాం, ఇక్కడే విపి హెచ్పి. ఏ క్వాడ్రంట్ ఇది, సెకండ్ క్వాడ్రంట్. ఇది లైన్ పెట్టాం, ఇది హెచ్పి విపి అంటే ఏం క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్. దీనికి రివర్సల్ అనమాట. ఇక్కడికి వచ్చాం, ఫోర్త్కి వచ్చేసరికి ఇలా గీత గీసి ఏ విపి కింద ఉంది, ఆ తర్వాత హెచ్పిలో ఎందుకు వచ్చింది. సో దిస్ ఈజ్ ఫోర్త్ క్వాడ్రంట్. సో ముందు నేర్చుకోవడానికి మనం ప్రొజెక్షన్స్ అప్పుడు మాట్లాడినా సెకండ్ ఫోర్త్, బట్ ఇన్ అదర్ కేసెస్ వీ డోంట్ గో ఫర్, బికాస్ దీస్ టూ వ్యూస్ ఆఫ్ ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ. ఇక్కడ రెండు పదాలే ఎక్కువగా నేర్చుకుంటాం, ఇది ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్లో, లైన్స్లో. మిగతా వచ్చేసరికి సైడ్ వ్యూస్లో కూడా లైన్లోకి వస్తాం. కాబట్టి టాప్ వ్యూ అనేది ఎక్కడ ఉంటుందండి ఒకసారి చెప్పండి. సో టాప్ వ్యూ ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ మన కింద, మన ఇంట్లో టేబుల్ ఉంటే దాని టాప్ వ్యూ చూస్తేనే కనపడుతుంది. ఆ ఇమేజ్ ఫ్లోర్లోనే ఉంటుంది. టాప్ వ్యూ ఎప్పుడు కూడా హెచ్పిలోనే ఉంటుంది. అండ్ ఫ్రంట్ వ్యూ ఏ కేసులోనైనా సరే విపిలోనే ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా. సో ఫ్రంట్ వ్యూ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద విపి, అంటే అది మనం గోడ మీదే చూడగలం, గోడ మీదే ఫ్రంట్ వ్యూలు, ఇటు కానీ అటు కానీ ఎటైనా తిప్పిన. టాప్ వ్యూ అన్నాం అనుకోండి, హెచ్పి అంటే ఏంటి, ఫ్లోర్. సో దిస్ ఫ్రంట్ వ్యూ ఈజ్ ఆన్ ద వాల్, దట్ ఈస్ విపి. టాప్ వ్యూ ఆన్ ద ఫ్లోర్, దట్ ఈస్ హెచ్పి. మీరు గుర్తుపెట్టుకుంటారా, రైట్. సో మీరు ఊహించాలండి ముందు, మీరు గాల్లో ఒకసారి మీ ఇంట్లో ఒక బీరువా ఎక్కడ ఉంది, పొజిషన్ ఏ పొజిషన్లో ఉంది. సో దాని ముందుకెళ్ళి చూస్తే దాని ముందు కనపడుతుంది, ఇప్పుడు అది ఆ గోడ మీద కనపడుతుంది. కాబట్టి సో అంటే ఇది ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందనుకోండి, సో ఓకే రైట్. సో ఇదొక టేబుల్, సో దీని ముందుకు వచ్చి నువ్వు చూస్తావు అనమాట. యూ అండర్స్టాండ్. ఇప్పుడు దీని ఇమేజ్ వెళ్ళి ఇక్కడ పడుతుంది. ఇది ఎలా పడుతుంది ఏంటనే తర్వాత నేర్చుకుంటాం. సపోజ్ ఇలాగే పడింది అనుకోండి. సో దిస్ ఐ కాల్ ఇట్ యాజ్ ఫ్రంట్ వ్యూ. ముందుకు వచ్చి చూశాను, ఇప్పుడు ఇలా తీసుకొచ్చి పెట్టాను, ఇప్పుడు చూశాను, ఇది వచ్చి ఇక్కడ పడుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ కాల్డ్ టాప్ వ్యూ. ఇది ఎక్కడుంది టాప్ వ్యూ, హెచ్పి.
ఫ్రంట్ వ్యూ ఎక్కడ ఉంది? VP. ఇది ముందు గుర్తుపెట్టుకోండి. ఓకే, విల్ గో ఇన్ టు ద నెక్స్ట్ థింగ్. సో దిస్ ఈజ్ VP. ఫస్ట్ యాంగిల్ మనం ట్యాకిల్ చేస్తున్నాం. ఫస్ట్ ఒకసారి చూడండి. సో దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ కాబట్టి చిన్న పాయింటే ఇప్పుడు మన ఈ కర్సర్ పాయింట్లో కనబడుతుంది. అంత చిన్నది, ఇట్స్ హ్యాస్ నో డైమెన్షన్ యాక్చువల్గా పాయింట్. కాబట్టి దిస్ ఈజ్ మన విజువలైజేషన్ కోసం పెద్దదిగా చూపించారు. ఇప్పుడు దీని ప్రొజెక్షన్స్ గురించి మనం దిస్ ఈజ్ ఏ పాయింట్ A, రైట్. మరి ఇది ఇప్పుడు ఒక మనిషి తన కంటి ద్వారా చూస్తున్నాడు. సో ఈ 3 రేఖలు చూపించాం. ఒకటి ఇట్లా వెళ్ళి పడుతుంది, ఎక్కడ ఇమేజ్ పడదు. సో స్ట్రైట్ లైన్ తీసుకున్నాం. సో దిస్ ఈజ్ ఆఫ్ దట్ వన్. యూ అండర్స్టాండ్ మై పాయింట్? సో ఈ బ్లూ ఈ కలరు ఈ ఆబ్జెక్ట్ ని టచ్ చేసుకొని ఆ తర్వాత ఇది రేగా మారింది. దిస్ ఈజ్ కాల్డ్ ప్రొజెక్టర్ అనమాట. సో ఇవన్నీ ఒకసారి నేను చూపిస్తాను, మీరు చూడండి. ఓకేనా? సో ఓకే, సో దీన్ని నేను చూపించుకున్నాను. సో దిస్ ఈజ్ వర్టికల్ ప్లేన్, దిస్ ఈజ్ హారిజాంటల్ ప్లేన్. ఇది మన ఫ్లోరు అండ్ యూ కెన్ ఆల్సో యూజ్ ఫ్లోర్ లైక్. అండ్ దిస్ ఈజ్ లైక్ ఏ వాల్. వాల్ ఈజ్ ఆల్వేస్ వర్టికల్ ప్లేన్. ఇప్పుడు ఈ పాయింట్ అనేది ఉంది, ఇది చాలా చిన్నది కానీ మీకు పెద్దదిగా చూపించాను. సో ఇక్కడ వెళ్ళి ఈ కంటి ద్వారా చూస్తే ఇక్కడ పడింది. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్రొజెక్షన్. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్రొజెక్టర్. ఈ రెండు ప్రొజెక్టర్స్. అదే, సో ఈ చూపు ద్వారా వచ్చిన ప్రొజెక్టర్ ఇది. సో ఈ ప్రొజెక్టర్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు దట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇక్కడ ప్రొజెక్షన్. ఇది టాప్ వ్యూలో చూస్తే, టాప్ వ్యూ పైకి వచ్చి చూశాను అనుకోండి, ఇప్పుడు నా కంట్రీస్ ఇక్కడ టచ్ అయ్యి అక్కడ ఈ గోడ ఈ ఫ్లోర్లో పడింది. సో ఈ ఫ్లోర్లో వచ్చిన ఈ ఇమేజ్ని టాప్ వ్యూ ఈజ్ ఇండికేటెడ్ యాజ్. ఎప్పుడైనా టాప్ వ్యూ, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏమో క్యాపిటల్ లెటర్స్లో చూపిస్తాము. ఆబ్జెక్ట్ లెటర్ ఈజ్ క్యాపిటల్ లెటర్. దాని యొక్క టాప్ వ్యూ వచ్చి A అనేది వాడతాం. ఫ్రంట్ వ్యూ అంటే A' అని చెప్తాం. ఫ్రంట్ వ్యూ అంటే ఏంటండి? ఫ్రంట్ వ్యూ ఈజ్ ద వ్యూ ఆన్ ద VP. ఓకే, దిస్ ఈజ్ టాప్ వ్యూ అంటే ఏంటి? ద వ్యూ ఆన్ ద HP. యూ అండర్స్టాండ్? కాబట్టి ఇక్కడ పొజిషన్స్ అదే. సో ప్రొజెక్టర్ ఇది అయిపోయింది. ఇక్కడ దిస్ మనం ఒక పాయింట్ ఆరిజిన్ కింద తీసుకుంటాం. అక్కడి నుంచి ఎంత దూరంలో ఉంది. సో దిస్ ఈజ్, మీరు చూడండి, ఇది ఫ్లోర్ నుంచి ఎంత దూరంలో ఉంది. దట్ ఈస్ ద అంటే అబౌవ్ ద HP అని పిలుస్తాం. అబౌవ్ ద ఫ్లోర్ అన్నట్టు. అబౌవ్ ద ఫ్లోర్ అనే విషయాన్ని ఎక్కడ చూపిస్తాం? ఫ్లోర్ గురించి చెప్పేది విత్ రిఫరెన్స్ టు HP డీటెయిల్స్ VPలో చూపిస్తాం. అర్థమైందా? సో ది ఫ్రంట్ వ్యూ ఈజ్ ఆఫ్ దిస్ వన్. సో దిస్ ఈజ్ ద డైమెన్షన్ V. అంటే వ్యూ చూపించేటప్పుడు ఇది చూపిస్తాం. అర్థమైందా? ఎలా చూపిస్తామని కూడా మనం చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసరికి ఈ దూరం, ఇదంటే అర్థం ఈ వర్టికల్ ప్లేన్కి ఎంత ముందు ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అండ్ అబౌవ్ ద HP. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎట్లా ఉంది అండ్ అబౌవ్ ద అనే పాయింట్లు. ఇక్కడ 4-3 ఛాయిస్లు ఉంటాయి. సో వాటికి కూడా మనం డయాగ్రామ్ చూపిస్తాం. ఇప్పుడు నేను ఒక వ్యక్తి చూస్తున్నాడు. సో దాని ఆబ్జెక్ట్ ఇది. ఆబ్జెక్ట్కి మనం లెటర్, క్యాపిటల్ లెటర్ వాడాం. ఇది A అనే ఆబ్జెక్ట్. ఇట్స్ ఏ పాయింట్. మనం మన సౌలభ్యం కోసం, ఈజీనెస్ కోసం వీ హ్యావ్ షోన్ లైక్ ఏ బిగ్ వన్, ఏ బిగ్ సర్కిల్. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇట్స్ ఏ పాయింట్. నెక్స్ట్ దీన్ని ఇలా చూడటం వల్ల ఈ రే దట్ ఈస్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ హ్యాస్ టు ఇంటర్సెక్ట్ ఆన్ ద ఆర్ ఫాల్ ఆన్ ద VP. సో ఇది VPలో ఉంది కాబట్టి దట్ వ్యూ ఈస్ A' అని చూపిస్తాం. ఆబ్జెక్ట్ A, స్మాల్ a' ఇది.
front view, that is on VP. Okay, so this color is projection. ఇది ఎంత దూరంలో ఉంది ఈ ఆబ్జెక్ట్, దట్ ఈస్ పాయింట్ అబౌవ్ ద అన్నట్టుగా చూపించడానికి ఇలా వాడతాం. ఆ తర్వాత ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఈ గోడకి ఎంత దూరంలో ఉంది, గోడకి వెనకాల ఉందా, గోడకి ముందర ఉందా. సో ముందర అనే పదాన్ని మనం ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని రాస్తాం ఇంగ్లీష్లో, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని. ఒకవేళ ఇటు ఉందనుకున్న సెకండ్ క్వాడ్రంట్లోకి వెళ్ళిపోదు కదా, సో ఇది బిహైండ్ అని చెప్తుంటాం, ఆ వర్డ్ చెప్తుంటాం. మన ఇంట్లో ఫస్ట్ గదిలో ఉంది, సెకండ్ గది బిహైండ్, సో అది కూడా హెచ్పిఎస్ సేమ్. ఓకే, సో ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనే పదం అది. ఇక్కడికి వచ్చేసరికి ఈ పాయింట్ విషయంలో వచ్చేసరికి వేరే గదిలోకి వెళ్ళాం, బట్ ఇట్ ఈస్ బిహైండ్ అని చెప్తాం. ఓకే కదా, సో ఈ ఆబ్జెక్ట్ చూడటం వచ్చింది, ఈ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ చూసాం. కాబట్టి ఒక పాయింట్ ఇలా గీసి దాన్ని ఏ డాష్ అని చెప్తాం, ఈ పాయింట్ ఇలా గీసి దాన్ని ఏ అంటాం. ఈ రెండు ఒకే లైన్లో ఉంటాం. అండ్ ఈ లైన్ ఎలాగుంటుంది, సో ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ దిస్ హారిజాంటల్ అండ్ వర్టికల్ ప్లేన్స్ వీ కాల్ ఇట్ ఈస్ ఏ రిఫరెన్స్ లైన్. ఈ రిఫరెన్స్ లైన్లో దట్ ఈస్ కాల్డ్ జీరో, దట్ వీ కాల్ ఇట్ ఈస్ ఆరిజిన్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది కాబట్టి ఇది అబోవ్ అనేది చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి ఇది ఉంది కాబట్టి సో దిస్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని చెప్తాం. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, దట్ ఈస్ ఎంత ఉంది అని చెప్పాలనుకోండి, ఇది అబోవ్ 40, ఇన్ ఫ్రంట్ ఆఫ్ 50. సో అబోవ్ 40 ఇది 50 అని చూపిస్తాం. సో అక్కడ గీతోడు గీసి డైమెన్షన్ లైన్ గీయాలి. సో ఈ డైమెన్షన్స్ ఎలా గీయాలా చాలామంది తప్పులు చేస్తుంటారు. అవి ఒకసారి నేను ఫర్దర్గా కమింగ్ వీడియోస్లో చెప్తాను, హౌ టు డ్రా దిస్ వన్. సో దిస్ ఈజ్ 40, ఓరియంటేషన్ కూడా మనం చూపించాలి. కాబట్టి యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ అండ్ డోంట్ మిస్ దిస్. ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. సో ఇది ఎలాగైంది ఒకసారి చెప్తున్నా. హెచ్పికి ఎందుకు వచ్చిందండి, సో ఐ హ్యావ్ రొటేటెడ్ దిస్ టు 90 degrees. కాబట్టి ఈ హెచ్పి కిందకు వచ్చింది. ఓకేనా, సో అక్కడ వ్యూ అక్కడే ఉంది. సో దట్ ఈస్ ద రిఫరెన్స్ లైన్, దట్ వీ కాల్ ఇట్ ఇంటర్సెక్షన్ లైన్. అండ్ ఓ పాయింట్ అనేది గుర్తిస్తాం. ఆ ఓ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉందో ఏ డాష్, దట్ ఈస్ కాల్డ్ ఫ్రంట్ వ్యూ. విపిలో ఉంది కాబట్టి ఫ్రంట్, హెచ్పిలో ఉంటుంది కాబట్టి టాప్ వ్యూ. ఓకే, అయిపోయింది. ఇలా చూపిస్తాం. ప్రతిసారి మనం గడిగడికి ఈ అవుటర్ లైన్, ఆ ప్లేన్ ఎంత దూరంలో ఉంది, ఒకవేళ లేదనుకుంది ఉందని ఊహించుకుంటాం. ఉందని ఊహించుకుంటే ఉండాలని రూల్ లేదు, ఉందని ఊహించుకోవాలి. చెప్పే కదా డ్రాయింగ్ అంటే విజువలైజేషన్. లేకపోయినా ఉందని ఊహించుకొని తీసి డ్రాయింగ్లు గీసి ఒక మెషిన్నో ఒక ప్రాజెక్ట్నో మనం డిసైడ్ చేయాలి. సో దీన్ని మనం ఏం చేస్తామంటే, సో దిస్ ఈజ్ కాల్డ్ రిఫరెన్స్ లైన్. ముందు అది విపి, హెచ్పి అని అనుకో, గీయాల్సిన అవసరం లేదు. హెచ్పి విపి అని చేయక్కర్లా. నువ్వు ఏ డాష్ పెట్టావంటే అది విపి అని అర్థం. ఏ డాష్ ఎక్కడ పెడితే అది విపి, ఏ ఎక్కడ పెడితే అక్కడ. రెండవ చోట పెడితే రెండు పైనే, రెండు కిందే. ఓకే, అలా అన్నమాట. మనం అలా తెలుసుకోవాలి. సో నేను ఇక్కడ ఈ పాయింట్, ఈ రిఫరెన్స్ లైన్ పెట్టుకొని ఇక్కడ 0 అని పెట్టుకున్నాను. సో ఎంత దూరంలో ఉంది అబోవ్ అనే మాటకి వచ్చినప్పుడు, సో దిస్ ఈజ్ ఏ డాష్. ఓకేనా, సో చూడండి ఇక్కడ ఇది 0, ఇది ఏ డాష్, అదే చూపించాను. సో ఇది కూడా మనం గీయాల్సిన అవసరం లేదు, మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం. ఎందుకని విపి అక్కర్లా, ఏ డాష్ అన్నామంటే విపి అని అర్థం. ఇది 0 అండి, అంటే ఈ ఆబ్జెక్ట్ ఇక్కడే ఉందనుకో ఆన్ ద హెచ్పి కింద కూడా లెక్క వస్తుంది, ఇన్ ద విపి అని కూడా. సో తగ్గించుకుంటారండి. సో ఇది ఈ పొజిషన్ ఏంటి, అబోవ్ హెచ్పి. ఇది న్యూట్రల్ పాయింట్. ఇది ఈ పాయింట్ మనం గీస్తే ఇది హెచ్పి విపి అని అన్నాను కదా. సో విపిలో కనపడిందంటే హెచ్పి డీటెయిల్స్ కనపడుతుంది. హెచ్పి డీటెయిల్స్ అంటే హెచ్పిని రిఫరెన్స్గా ఆ ఆబ్జెక్ట్ పొజిషన్ చెప్పినట్టు. అబోవ్ ద హెచ్పి, గోడపై అది భూమి నుంచి ఎంత హైట్లో ఉంది అదే అనమాట. ఇది 2 అడుగుల హైట్లో ఉంది ఆ ఆబ్జెక్ట్, అలా మనం చెప్తాం అనమాట.
సో ఇది పాయింట్ ఎందుకు తీసుకున్నాం? స్పేస్ తీసుకోవచ్చు అంటే ముందు పాయింట్స్ నేర్చుకుంటాం, తర్వాత అలాంటి పాయింట్స్ కలిసిన స్ట్రైట్ లైన్ పోల్చుకుంటాం, అలా స్ట్రైట్ లైన్స్ కలిసిన ప్లేన్ నేర్చుకుంటాం, అలా ప్లేన్స్ కలిసిన సాలిడ్స్ నేర్చుకుంటాం, దాన్ని మళ్ళీ కట్ చేస్తాం, కట్ చేయం ప్రాక్టికల్గా, కట్ చేస్తే ఎలా కనపడుతుంది అది. సో ఇక్కడ నుంచి కనపడేది, సో ఏ డాష్ అని గీసాము అంటే దట్ ఈస్ హెచ్పి డీటెయిల్స్ అని అర్థం. రెండోసారి కిందకు వచ్చాం అనుకోండి అంటే ఏ అంటే ఏం చెప్పాను, టాప్ వ్యూ అంటే ఎక్కడ ఉంటుంది, హెచ్పిలో ఉంటుంది, అదే అర్థం. సో ఇది గీసాం అనుకోండి, ఇది హెచ్పిలో, ఇక్కడ నుంచి ఇలా ఉన్నామంటే ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని అర్థం. ఓకేనా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అబోవ్ ద హెచ్పి. ఈ అబోవ్ అనే మాట తగ్గించుకుంటూ వచ్చాను అనుకోండి, ఒక్కోసారికి వచ్చేసరికి ఇక్కడ ఇది అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ ఇక్కడ గీసాను అనుకోండి, దట్ ఈస్ ఆన్ ద హెచ్పి. ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇలా ముందుకు వెళ్ళిపోతున్నా అనుకోండి, ఇక్కడ ఏ గీసాను అనుకోండి, సో దట్ ఆబ్జెక్ట్ ఈజ్ బోత్ ఇన్ ద ఆర్ అని అర్థం. సో రెండు ఇన్ ద విపి, ఆన్ ద హెచ్పి. సో అదనమాట. సో ఒక్కటి ఇది మనం గుర్తుపెట్టుకుంటే, బండగా గుర్తుపెట్టుకుంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ నేర్చుకొని కూడా వేస్ట్. ప్రతిదీ నువ్వు ఆబ్జెక్ట్ని ఊహించగలగాలి. విజువలైజేషన్. ఓకే, ఫాలో అవుతున్నాను అనుకుంటే ఓకే. సో ఇంకేమైనా మీకు కావాలనుకుంటే నాకు వీడియో కామెంట్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ రిలీజ్ కంప్లీట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ వీడియోస్. దీన్ని ఈ విధంగా కూడా చేయొచ్చు అని ఇంకో విధంగా చెప్తున్నాను. మీకు అర్థం కాలేదనుకోండి, ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ ఇది. ప్లేన్స్ చూస్తే భయపడ్డారనుకోండి, మళ్ళీ ఇప్పుడు ఇందా ప్లేన్ కదా, ప్లేన్ తీసాను, గీత గీసాను. సో విపికి ఒక ప్లేన్, ఇది ప్లేన్ అంటే ఇది పర్పెండిక్యులర్, గోడ అడ్డంగా ఉన్నట్టు లేదు, అంటే పర్పెండిక్యులర్గా ఉంది అని అర్థం. ఫ్రంట్ వ్యూ. సో బికాస్ ఐ ఆమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద విపి, అది అర్థం. సో ఇక్కడికి ఈ ఆబ్జెక్టు ఎంత హైట్లో ఉంది అని చెప్పాలి. దట్ డీటెయిల్ ఈజ్ ఫ్రమ్ దిస్ అన్నట్టు చెప్పాలి. ఇది ఇక్కడి నుంచి కదా, ఇంత దూరం నుంచి అంటే ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఇక్కడి నుంచి ఎంత దూరంలో ఉంది అని అన్నాం అనుకోండి, ఏంటది, అబోవ్ ద హెచ్పి. యు ఆర్ స్టార్టెడ్ ఫ్రమ్ హెచ్పి నుంచి. ఓకే, నెక్స్ట్ ఓకేనా, రైట్. ఇది దీని అర్థం ఏంటి, ఇది ఈ ఆబ్జెక్టు ఇక్కడి నుంచి ఎంత దూరంలో ఉంది అని. సో దిస్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్, దట్ ఈస్ విపి. విపి నుంచి ఎంత దూరంలో ఉంది, హెచ్పి నుంచి ఎంత దూరంలో ఉంది, అంతేనండి. ఓకే, ఇందాకేమో ప్లేన్స్ చూపించి చెప్పాను, ఇప్పుడు గీతలు గీసి చూపెట్టాను. సో ఇది మీరు ఊహించుకోవచ్చు ఈజీగా పక్కన పెట్టుకొని. సో ఇది వచ్చేంత వరకు వదలొద్దు. చాలామంది వీక్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. సో ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాసులు వచ్చిన తర్వాత మరి ఎంతవరకు ఉన్నారో, కానీ ఇవి పరిస్థితి చూసిన తర్వాత నేను ఇలాగ రాయి. ఓకే, సో దీన్ని ఒకటి ట్రయల్ చేద్దాం. ఎగ్జామ్లో మనకి ఈ విధంగా ఇచ్చేది, డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాయింట్స్. ఫస్ట్ క్వశ్చన్, ద పాయింట్ ఏ విచ్ ఈస్ 40 mm అబోవ్ ద హెచ్పి, 55 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో పొజిషన్ అలా పెట్టుకున్నాను. సో ఇది గాల్లో ఏలాడి తీసాను అనుకోండి. ఈ వేలాడి తీసిన దాని నుంచి నేను ఫ్రంట్ వ్యూ కావాలంటే ఈ హెచ్పి విపికి ముందు నుంచొని ఉన్నాను. ఇలా చూస్తున్నప్పుడు ఈ వ్యూ నుంచి ఇలాగ టచ్ అయ్యి ఈ ప్రొజెక్టర్ అయ్యి అక్కడే ప్రొజెక్షన్ అయ్యింది. ఓకే, కంటి రేసు, కంటి నుంచి వచ్చిన కాంతి అది కిరణాలు, ఈ రేస్ ఆఫ్ ఐ టచెస్ దిస్ పాయింట్ ఏ and becomes a projector and then projections on the plane.
So projections will be on the planes. Okay, right. So that is from this is VP. This object is in front of. In front of, that is 55. In front of VP. Next 40 mm. That is 40 mm above the HP. That is above the HP in front of VP. ఈ లొకేషన్ మీకు అర్థం కరెక్ట్గా తెలుసుకుంటే క్వాడ్రంట్ క్లియర్గా నేర్చుకోండి. రైట్. సో ఐ విల్ డ్రా ఫస్ట్ రెఫరెన్స్ లైన్. ఓకే, అయిపోయింది అడ్డంగా. నెక్స్ట్ దట్ ఈజ్ అప్పర్ వన్. ఇది ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ కాబట్టి VP పైన అండ్ HP కింద. VPలో ఏవి ఉంటుంది? VPలో ఏముంటుంది? ఫ్రంట్ వ్యూ. అలవాటు పడుతూ ఉండండి. HPలో ఏముంటుంది? టాప్. అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అది ఈ రెండు చెప్పకూడదు, మనం ఇలా చెప్పవచ్చు. సో ఫస్ట్ ఈ పాయింట్, దట్ ఈస్ ఒక పాయింట్ మార్క్ చేయండి. దట్ ఈస్ ఫ్రమ్ దట్ ద ప్రొజెక్షన్స్ విల్ బి డ్రాన్. ఇక వచ్చింది, ఇది ఓ అయిపోయింది. దట్ పాయింట్ ఈజ్ ఓ అండ్ దట్ ఈస్ VPలో గీస్తున్నానంటే HP గురించి చెప్పాను. సో ఆ పాయింట్ ఎలా చూపించాను, దట్ ఈస్ ఏ డాష్ అన్నానంటే VP. కాబట్టి ఇది మీరు చూపించావు అంట, ఇలా రాశావంటే ఇది చూపించక్కర్లేదు. ఓకే, సో దట్ ఏ డాష్ విల్ రిప్రజెంట్ దట్ ఇట్ ఈస్ ఇన్ ద VP. దిస్ ప్రొజెక్షన్ ఈజ్ ఇన్ ద VP. దట్ ఈస్ ఫ్రంట్ వ్యూ. ద ప్రొజెక్షన్స్ ఆన్ ద vertical plane is called front view. The projection of anything on the VP is called projection on the VP is front view. Projections on the HP is top view. Okay, so front view, top view, a dimension. So dimension ఇలా చూపించాలి. సో ఇక్కడి నుంచి కిందకి అయితే ఇది VP అయితే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని అర్థం. ఈ పాయింట్ ఇలా తగ్గుకుండా వచ్చి దీంతో కలిసిపోయింది అనుకోండి. ఓకే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ లేదు, ఇన్ ద VP అని అర్థం. ఇదేమో అబౌవ్ ద HP, ఇలా వచ్చి ఇక్కడ కలిసిపోయింది అనుకోండి. సో బోత్ ఆర్ ఇన్ ద VP అండ్ HP అని చెప్తుంటాం. సో దిస్ హౌ యూ హ్యావ్ టు రిప్రజెంట్ ఆన్ దిస్. అంటే డిప్లొమాలో దీని పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు, కానీ ఏంటో వాళ్ళ మెయింటెనెన్స్. బట్ మరి ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఎస్పెషల్లీ మెకానికల్ సివిల్ హ్యాస్ టు హ్యావ్ లెర్న్ వెరీ డీప్లీ అండ్ పర్ఫెక్ట్లీ అండ్ కరెక్ట్లీ. ఓకే, వెల్, above the HP and in the VP. You observe this one. So in the VP means it in touch with the, it is in touch with the VP. In the VP means in touch with this, and it is 40 mm above. Okay na? So if you are observing like this and you don't have this length one, so this is shown like this one. Same. That is above the HP, right? So top will be on the origin itself. Okay, so this is a point A which is in the HP and 50 mm in front of the VP. So that is exactly on the floor before that is vertical plane. You understand? So this is top view, that is there, and this is the front view.
What is that? Front view. What is that? Top view. Okay, I hope I explained well. Thank you for watching this video. So don't forget to comment on this if you want anything. Also